హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మని. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పానకము, వడపప్పు, పచ్చి చలిమిడి అండి. అదేవిధంగా నైవేద్యాలు కూడా చేసున్నాను. ముందుగా పానకము, వడపప్పు, చలిమిడి ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఈ పులిహార, పాయసం నా ఛానల్లో ముందుగా పెట్టున్నానండి. అవి చూసుకొని ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకొని మనం వాటర్ పోసుకొని కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కున్నామండి. ఇందులో మనం వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఎక్కువ టైం తీసుకోదు, 1/2 అవర్ చాలు. దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి కాసేపు. వడపప్పు నానిపోయిందండి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. దీన్ని మనము గిన్నెలోకి తీసుకుందాము. ఈ విధంగా గిన్నెలోకి వేరే దాంట్లోకి పెట్టుకోవాలండి. పప్పు అంతా తీసుకొని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. పానకానికండి వేరే గిన్నె తీసుకొని అందులో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పానకం చేసుకోవాలంటే కాస్త ఎక్కువ పోసుకోవచ్చండి. పోసుకొని 1 స్పూను, అలాగే 1 స్పూను మిరియాలండి, అలాగే 4 యాలకులు అనమాట. మనము దంచుకోవాలి రోట్లో వేసుకొని. అంటే కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకోవాలి, మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు. బెల్లం అండి, 1/2 ముక్క మనం సన్నగా తరుక్కోవాలి. గడ్డలుగా లేకుండా తరుక్కొని పెట్టుకోవాలి. మనం రోట్లో ఈ మిరియాలు, యాలకులు దంచుకుందామండి. ఈ విధంగా దంచుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చలో మనము బెల్లం వేసుకుందామండి. అలాగే మనం దంచుకున్నాం కదండి మిరియాలు, యాలకులు ఇందులో వేసుకుందాం. ఇందులో కొద్దిగా శొంఠి పొడి అండి కొద్దిగా వేసుకుందాము. వేసుకోవటం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా కలుపుకుందాము. కొంచెం జలుబు చేసిందండి, నా వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది, ఏమనుకోకండి. ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం చేతితో కలుపుకుంటమే బాగుంటుందండి. కొని పక్కన పెట్టుకుందాం. ఇలాచీ పొడి మనం పొడిగా దంచుకొని పక్కన పెట్టుకుంటాం కదండి. అలా వేసే కంటే మిరియాలతో దంచేస్తేనే దాని టేస్ట్, పానకం చాలా టేస్ట్గా ఉంటుంది. పానకాన్ని 1 గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్లుడు చేసుకుందామండి. ఇందులో ఇది కప్పు బియ్యం పిండి అనమాట. ఇందులో మనము బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలాగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోకుండా కొద్దిగా పోసుకొని కలుపుకుందాం. మరి జార్ అవ్వకుండా చూసుకోవాలి. శ్రీరామనవమికి మనకి ముఖ్యమైనది పానకం అండి. తర్వాత వడపప్పు, తర్వాత చాలండి. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలి. చల్లుడి అయిపోయిందండి.